వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. కాలనీలోని రోడ్లు, ప్రధాన రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వరద ప్రభావంతో వాగులు, వంకలు పొర్లుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వర్షాలు ఊరటనిస్తున్నాయి. కేరళ పరిసరాల్లోని ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. విజయవాడలో ఉదయం నుంచి కురిసిన కొండపోత వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నియోజకవర్గంలో అత్యధికంగా 86.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షానికి పలు చెరువుల్లోకి నీళ్లు చేరాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కళ్యాణదుర్గం మండలంలోని చాపిరి చెరువులోకి భారీగా వర్షపు నీరు చేరింది. అలాగే రాత్రి వీచిన ఈదురుగాలులకు బెలుగుప్ప మండలంలో 150కి పైగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో మండలంలోని 9 గ్రామాల్లో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలకు పంట నష్టం తీవ్రంగా వాటిల్లింది. మధ్య ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా గంటకి 17 కిలోమీటర్ల వేగంతో కదిలి ఈరోజు ఉదయం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది సాగర్ ఐలాండ్ పశ్చిమ బంగాల్ నుండి 440 కిలోమీటర్ సౌత్ ఈస్ట్ దిశలో మరియు కేపుపారా బంగ్లాదేశ్ నుండి 440 కిలోమీటర్ల నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉన్నది. ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా కదిలి ఈరోజు సాయంత్రానికి మధ్య ఈశాన్య మరియు ఉత్తర బంగాళాఖాతంలో తుఫానుగా బలపడి రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడుతుంది. ఇది రేపు 26వ తారీఖు మే మధ్యరాత్రిలో తీవ్ర తుఫానుగా 110 నుండి 120 కిలోమీటర్, అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బంగాల్ కోస్తా ప్రాంతంలో సాగర్ దీవి మరియు కేపుపారా మధ్య తీరం దాటే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం వల్ల ఈరోజు కోస్తాంధ్రలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. రాయలసీమలో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు ముఖ్యంగా కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఐఐటీలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ అడ్వాన్స్డ్కి సంబంధించిన ప్రవేశ పరీక్షలు రేపు ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో జరగనున్నాయి. ఐఐటీ మద్రాస్ నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఇప్పటికే అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో కింద పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షల్లో అభ్యర్థులు 2 పేపర్లను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు జరుగుతోంది. గత ఏడాది కంటే ఈ సంవత్సరం అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో 26 కేంద్రాలు, తెలంగాణలో 13 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. జగన్ రెడ్డి కనుసన్నల్లో ఉన్నవారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు కుయుక్తులు పన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అడ్డగోలుగా లిస్టు తయారు చేసి సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్లు వేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. అడ్డుగోలుగా లిస్టు తయారు చేసి సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. అర్హత ఉన్నవారికి తెలియకుండా నోటిఫికేషన్ జారీ చేశారని చెప్పారు. అడ్డుగోలు నియామకాలను అడ్డుకోవాలని సీఈసీని, సంబంధిత అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు కోరారని తెలిపారు. భోగాపురంలో ఎన్నికల ఫలితాలకు ముందే పేదల భూములు కొట్టేసేందుకు ప్లాన్ చేశారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రక్తపాతానికి సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు వారి డైరెక్షన్లో నడిచిన అధికారులే కారణమన్నారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి సిగ్గు లేకుండా
టీడీపీపై బురద చల్లేందుకు జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు యత్నిస్తున్నారని దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు, కన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వ శాఖలో ఇవాళ అవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కట్టుదిట్టంగా ఏదో ఒక విధంగా ఈ తతంగం అంతా కూడా పూర్తి చేసి తను అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన లేదు, సిఎస్ జవహర్ రెడ్డి నుంచి స్పందన లేదు. అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియని మీడియా ఘోషిస్తూ ఉంటే ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు? నోటిఫికేషన్పై గోప్యత ఎందుకు? గడువు ఎందుకు తక్కువ పెట్టారు? ఆగమేఘాల మీద జాబితా ఎందుకు రెడీ చేశారు? దరఖాస్తులు స్క్రూటినీ కూడా ఎందుకు సవివరంగా చేయలేదు? పాత జాబితాలో ఉన్న పేర్లు మళ్ళీ ఎందుకు పెట్టారు? ఎన్నికల కోడ్ ముందే ఎందుకు హడావుడిగా కన్ఫర్మ్ చేసేసుకోవాలి, అన్నీ కన్ఫర్మ్ చేసుకోవాలని ఎందుకు ఇంత ఆరాటం పడ్డారో సిఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి చెప్పాలి. యువత చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వివిధ కంపెనీల సీఈఓలు తెలిపారు. మారుతున్న సాంకేతికత పరిజ్ఞానాన్ని యువత ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని కోరారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంచుకుంటే వెంటనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యం ఎంతో అవసరమని, ఏ భాష అయినా కూడా తమ భావాలను, అభిప్రాయాలను స్పష్టంగా ఇతరులకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. విజయవాడ మొగల్రాజ్పురంలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ అకాడమిక్ కాంక్లేవ్ ఆన్ సస్టైనబుల్ టెక్నాలజీస్ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సులో ఎలవర్తి సొల్యూషన్స్ ఫౌండర్ అండ్ సీఈఓ వై సమరస, క్లీన్ హార్బర్స్ కంపెనీ డెలివరీ డైరెక్టర్ వెంకట్, టీసీఎస్ ప్రాజెక్ట్ మేనేజర్ షేక్ సనావుల్లాహ్, స్కంద స్టైల్స్ ఫౌండర్ అండ్ సీఈఓ సాయి కిరణ్ వేమూరి రీసోర్సెస్ పర్సన్స్గా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 ఏళ్ల క్రితం సి ప్రోగ్రామ్స్, జావా ఉండేదని, ఇప్పుడు ఆ కోర్స్ అంతా మారిపోయిందన్నారు. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ అల్గారిథమ్స్, డేటా ఎనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ వస్తున్నాయని, వాటిని నేర్చుకోవాలని కనీసం బేసిక్స్ అయినా వచ్చి ఉండాలన్నారు. 1-2 ప్రాజెక్టులు ఫ్రీలాన్స్గా చేసి ఆ అనుభవంతో కంపెనీల వద్దకు వస్తే వెంటనే ఉద్యోగాల్లో తీసుకుంటున్నారని చెప్పారు. కొత్త వారిని తీసుకొని వారికి అన్నీ నేర్పించేంత సమయం ఖర్చు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపటం లేదని, అవగాహన, అనుభవం ఉన్నవారిని తీసుకునేందుకు ముందుకొస్తున్నాయని తెలిపారు. ఇక్కడ వచ్చి మా కాలేజ్ అంతా పాత లెక్చరర్స్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా కొలీగ్స్ అండ్ మై బ్యాచ్మేట్స్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మేము స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాము. సో మా రిక్వైర్మెంట్స్, మా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మాకు ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి ఏంటో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. సో వాళ్ళని ఆ రిక్వైర్డ్ స్కిల్స్ని మేము ఇంప్రూవ్ చేసుకునేలాగా చేయమని చెప్పాము. అండ్ ఈవెన్ మేము వాళ్ళకి ఆ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి కావాల్సిన గైడెన్స్ కూడా ఇస్తామని చెప్పాము. వీ గాట్ ద రిక్రూట్మెంట్ హెడ్ కాంటాక్ట్. మా దగ్గర ఎప్పుడైతే ఆపర్చునిటీస్ ఉంటాయో అప్పుడు మేము కాలేజ్ని కాంటాక్ట్ చేసి మేము వాళ్ళని ఇంటర్న్షిప్ తీసుకొని ట్రైన్ చేసేలాగా చేస్తామని మేము కాలేజ్లో చెప్పాము. నేను 1999 to 2002లో సిద్ధార్థ కాలేజ్లో చదువుకున్నాను. సో ఈ కాన్క్లేవ్కి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అటెండ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ with respect to internship కానీ, with respect to helping the college pass outs కానీ, or for any of the alumni activities, whatever I can contribute and whatever I can do, I would like to be part of it. And I'm very excited to be part of this conclave, this industrial one. Thanks. సో ఇక్కడ పిల్లలకి నేను నా సాఫ్ట్వేర్ కెరీర్ యాక్చువల్లీ ఎలా స్టార్ట్ అయిందో నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి హౌ దే కెన్ కమ్ అప్ ఇన్ దర్ కెరీర్ ఆల్సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు కరెంట్లీ నేను ప్రొజెక్ట్ మేనేజర్ పనిచేస్తాను. సో హౌ దే కెన్ గ్రో అప్ దేర్ స్కిల్స్, ద టెక్నాలజీ, వాటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి సో ఇఫ్ దే కమ్ అప్ విత్ దేర్ స్కిల్స్ రైట్, సో వీ కెన్ హెల్ప్ దెమ్ టు అచీవ్ దేర్. మేము ఎనీ స్టూడెంట్స్ మేము సజెస్ట్ చేసేది ఒకటే ఏంటంటే, జస్ట్ ఇప్పుడు ఒక 5-10 years బ్యాక్ యూస్ టు హ్యావ్ సి ప్రోగ్రామ్స్ కానీ, జావా కానీ ఇవన్నీ ఉండేవి. బట్ ఇప్పుడు ఆ కోర్స్ అంతా మారిపోయింది. ఇప్పుడు బేసిక్ అంతా కూడా ఇట్స్ ఆల్ అబౌట్ ఏఐ, ఎంఎల్ ఆల్గరిథమ్స్, డేటా అనాలిసిస్, డేటా అనలిస్ట్, అన్ని రోల్స్ ఇవే వస్తున్నాయి. సో దాని ప్రకారంగా జస్ట్ కొంచెం రీసెర్చ్ చేసుకొని ఒక 2-3 ప్రాజెక్ట్స్ అయినా ఫ్రీలాన్స్గా చేసి దెన్ ఆ ఎక్స్పీరియన్స్ వస్తే కనుక మేము ఇమీడియట్లీ రెడీ టు టేక్ ఇన్. బికాస్ మేము తీసుకునేది స్టార్టప్, ఇప్పుడు నా కంపెనీ స్టార్టప్. సో నేను తీసుకుని ట్రైనింగ్ ఇచ్చే అంత నాకు స్కోప్ లేదు, బికాస్ నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ కావాలి ఇమ్మీడియట్గా.
వైఎస్ఆర్సీపీ మళ్లీ గెలుస్తుందని సొంత పార్టీ వాళ్లు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. జూన్ 4 తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు స్థానికంగా ఎవరు ఉండకపోవచ్చని అన్నారు. కూటమే విజయం ఖాయమని సర్వేలన్నీ ముక్తకంఠంతో చెబుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మరోసారి సీఎం కావటం పోలింగ్ రోజే నిర్ణయమైందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఓటమి నైరాశ్యంలో కౌంటింగ్ రోజు వైసీపీ హింసకు పాల్పడే ప్రమాదం ఉందని అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కుట్రలో భాగంగానే పిఎస్లలో కెమెరాలు పనిచేయకుండా చేస్తున్నారని అన్నారు. కావాలనే సీసీ కెమెరా సేవలకు బిల్లులు చెల్లించకుండా ఈ పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. వైసీపీ రౌడీ రాజ్యంపై సాక్ష్యాలు లేకుండా చేయాలని సీసీ కెమెరాలపై కుట్రలు పన్నారని అన్నారు. ఈసీ తక్షణం జోక్యం చేసుకొని సీసీ కెమెరా వ్యవస్థ మొత్తం పనిచేసేలా చూడాలని కోరారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా జూన్ 4న వారి ఓటమిని ఎవరూ అడ్డుకోలేరని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి తన మిత్రుడిని గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను అల్లు అర్జున్ కోరారు. భారీ జన సమీకరణతో వివాదం తలెత్తింది. దీంతో అల్లు అర్జున్కు ఇప్పటికే నోటీసులు ఇచ్చిన పోలీసులు తాజాగా ఈ వివాదంలో 2 కానిస్టేబుళ్లను వీఆర్కు పంపారు ఉన్నతాధికారులు. ఎస్బీకి చెందిన స్వామినాయక్, నాగరాజులను వీఆర్కు పంపుతున్నట్లు ఉదయం పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. భారీ జన సమీకరణ జరుగుతున్నందున సమాచారం ఇవ్వకపోవడంతో ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, 2 టౌన్ సీఏ రాజారెడ్డిలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏపీలో మునుపెన్నడూ నిర్వహించని విధంగా విజయవాడ నోవాటెల్ హోటల్లో ఈ నెల 31న ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజర్స్ డేను ఘనంగా నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షులు జయశంకర్, అధ్యక్షులు రవిశంకర్ తెలిపారు. ఈవెంట్ రంగం పట్ల ఆసక్తి పెంపొందించే విధంగా, ఈ రంగం పట్ల ఆసక్తి కల్పించే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈవెంట్ కళాకారులను సన్మానించి ఎక్సలెన్సీ అవార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో పండిట్ నెహ్రూ బస్టాండ్ ఎదురుగా ఉన్న నక్షత్ర కన్వెన్షన్ సెంటర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు జయశంకర్, అధ్యక్షులు రవిశంకర్, ఉపాధ్యక్షులు గుప్తా, శ్రీకాంత్, కన్వీనర్ హరీష్, రవ్వ తదితరులు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజర్స్ డేను పురస్కరించుకొని మే 31న విజయవాడ నోవాటెల్ హోటల్లో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ఈవెంట్ చేయటం జరుగుతుందన్నారు. ఈవెంట్ రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువకులకు ఈవెంట్ రంగం పట్ల ఆసక్తి పెంపొందించే విధంగా, ఈ రంగం పట్ల ఆసక్తి కల్పించే విధంగా కార్యక్రమం ఉంటుందన్నారు. ఇందులో భాగంగా వర్క్షాప్ ఏర్పాటు చేశామని, ఈవెంట్ మేనేజ్మెంట్ను ఏ విధంగా నిర్వహించాలన్న అంశాన్ని వివరించడం జరుగుతుందన్నారు. స్టార్టప్ ఈవెంట్స్ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తూ ఫ్రీగా వర్క్షాప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 దాకా మాస్టర్ క్లాసెస్, అంటే డిఫరెంట్ ఒక డెకరేషన్ అయితేనేమి, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అయితేనేమి, ఒక ఎన్వైర్న్మెంట్ ఇన్ వెడ్డింగ్స్ అయితేనేమి, అలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో వాళ్ళతో మాస్టర్ క్లాస్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల దాకా అవార్డ్స్ నైట్. సో ఏదైతే ఈవెంట్ రంగంలో డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉన్నాయో, ఒక ఎంటర్టైన్మెంట్ అయితేనేమి, ఒక డెకరేషన్ అయితేనేమి, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అయితేనేమి, అలా 50కి సంబంధించిన అవార్డ్స్ నామినేషన్స్ తీసుకొని వాళ్ళకి 2023-24 ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ముంబై, హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంటర్లు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ఎకో ఫ్రెండ్లీ ఈవెంట్స్పై అవగాహన కల్పిస్తారని, ఈవెంట్స్లో ప్రమాదాల నివారణకు చర్యలు, భద్రతా అంశంపై నిపుణులు వివరిస్తారని చెప్పుకొచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాస్టర్ క్లాస్ జరుగుతుందన్నారు. సాయంత్రం అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని, ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా ఈవెంట్ కళాకారులను సన్మానించి ఎక్సలెన్సీ అవార్డులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్ మేనేజర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అంతకుముందు కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళతో ఒక క్లాసెస్ ఏర్పాటు చేయడం, అంటే డిఫరెంట్ సెషన్స్, డెకరేషన్ అని కానీ, ఒక ఈవెంట్లో సేఫ్టీ ఎట్లా తీసుకోవాలి, ఒక ఈవెంట్లో ఒక ఫ్లో ఎట్లా ఉండాలన్నది ఈ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళని పిలిపించి వాళ్ళతోటి స్పెషల్గా క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే సాయంత్రం 7 గంటల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న
వివిధ ఈవెంట్ దానికి సంబంధించిన రంగాల వాళ్ళందరికీ ఒక 50 రకాల అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ఆర్కెస్ట్రా అవ్వచ్చు, ఒక ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఒక బెస్ట్ ప్రొడక్షన్ వాళ్ళు అవ్వచ్చు. సో ఒక 50 రకాలుగా మనం వీళ్ళందరినీ నామినేషన్లు తీసుకొని వీళ్ళందరినీ అవార్డులు ఇవ్వడం. మహాత్మా గాంధీ రోడ్లోని బాపు మ్యూజియంలో ఏర్పాటు చేసిన శ్రీ సాయి చేనేత హస్తకళా ప్రదర్శన నగరవాసులను ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్త కళాకారులు తమ ఉత్పత్తులతో స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన రేపటితో ముగియనుంది. చేనేత హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులతో మహాత్మా గాంధీ రోడ్డులోని బాపు మ్యూజియంలో ఏర్పాటు చేసిన శ్రీ సాయి చేనేత హస్తకళా ప్రదర్శన నగరవాసులను ఆకట్టుకుంటోంది. ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళాకారులు తమ ఉత్పత్తులతో స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో వరంగల్ టవల్స్, బెడ్షీట్స్, టాప్స్, షూటింగ్ షర్టింగ్స్, చీరాల, మంగళగిరి, గద్వాల్, నారాయణపేట, కలంకారీ చీరలు, రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ, దుప్పట్లు, వంటింటి సామాగ్రి, ఇంటికి కావలసిన అనేక రకాల గృహోపకరణాలు వినియోగదారులకు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. నగరవాసులకు కావలసిన అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ లభ్యమవుతున్నాయి. ప్రజలు కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రదర్శనను తిలకిస్తున్నారు. తమకు నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రదర్శన రేపటితో ముగియనుంది. తమ వద్ద అన్ని రకాల ఉత్పత్తులు సరసమైన ధరలకు లభిస్తాయని, ప్రవేశం, పార్కింగ్ ఉచితమని నిర్వాహకులు అంకారావు తెలిపారు. సాయి హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ని బాపు మ్యూజియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 13 నుంచి 26 వరకు ఉంటుందండి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. మనకి విజయవాడ ప్రజలు ఎప్పుడూ చేనేత వస్త్రాలు కానీ చేనేత ఉత్పత్తులు కానీ ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. అలాగే ఈసారి ఇక్కడ కనీసం 30 రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి చేనేత కళాకార్మికులు అందరూ వచ్చారండి. మనకి ఇక్కడ వరంగల్ టవల్స్, బెడ్షీట్లు, టాప్స్, షూటింగు, షర్టింగు, చీరాల, మంగళగిరి, నారాయణపేట, కలంకారీ శారీసు, రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ, దుప్పట్లు, బెడ్షీట్లు, మీ ఇంటికి కావాల్సిన గృహోపకరణాలు అన్నీ సరసమైన ధరలకు దొరుకుతాయండి. విజయవాడ ప్రజలందరూ ఈ ప్రదర్శన ప్రవేశం ఉచితం, పార్కింగ్ ఉచితం. చక్కగా తిలకించి చేనేత ఉత్పత్తుల్ని, చేనేత కళాకారుల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. యుక్త వయసు నుంచే సామాజిక సేవలో తరిస్తున్న పునుకొల్లు తేజ నేటి యువతకు ఆదర్శనీయమని మమతల పందిరి సేవా సమితి వ్యవస్థాపకులు లంకా రమేష్ అన్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో మమతల పందిరి సేవా సమితి సెక్రటరీ పునుకొల్లు తేజ పుట్టినరోజు వేడుకలను వలస కార్మికుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. మమతల పందిరి సేవా సమితి తన 98వ సేవా కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నూజువీడు రోడ్డులో ఉన్న ఫ్లైఓవర్ కింద గుడారాల్లో నివసిస్తున్న మురికివాడల్లో నివసించే కుటుంబాలకు 100 మందికి పైగా దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మమతల పందిరి సేవా సమితి కార్యదర్శి పునుకొల్లు తేజ జన్మదినం సందర్భంగా పుట్టినరోజు వేడుకలను వలస కార్మికుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. 50 మందికి పైగా వారికి భోజన సదుపాయాన్ని కల్పించారు. అనంతరం వైష్ణవి రామకృష్ణ మాట్లాడుతూ మమతల పందిరి సేవా సమితి ద్వారా పేద ప్రజలకు సేవ చేయడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం వ్యవస్థాపకులు లంకా రమేష్ మాట్లాడుతూ పునుకొల్లు తేజ జన్మదినం సందర్భంగా స్నేహితులతో కలిసి సినిమాలకు, షికార్లకు తిరగటం, వారితో కలిసి సరదాగా పార్టీల కోసం ధనం వృధా చేయకుండా సమాజ సేవకు వినియోగించడం అభినందనీయమని లంకా రమేష్ ప్రశంసించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మొక్కవోని దీక్షతో మమతల పందిరి సేవా సమితి సభ్యులు సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. సమాజానికి తమ వంతు బాధ్యతగా సాయం చేయాలనే ఉద్దేశంతో నిరుపేదలకు దుస్తులు, చెప్పులు, ఆహారం, పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, వేసవి సీజన్లో ఉచిత మజ్జిగ, చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇవాళ నా జన్మదిన సందర్భంగా నేను హనుమాన్ జంక్షన్లో మురికివాడలో నివసిస్తున్న పిల్లల దగ్గరికి వెళ్ళి నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. అలాగే వాళ్ళకి భోజనాలు అండ్ బట్టల పంపిణీ 2 కార్యక్రమాలు చేసాం. వాళ్ళతో కలిసి నా జన్మదినం జరుపుకోవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అది ఇవాళ మమతల పందిరి తరపున జరుపుకోవటం ఇంకా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ కార్యక్రమంతో కలుపుకొని 98 కార్యక్రమాలు పూర్తయినాయి మమతల పందిరి సేవా సమితి తరపున. మరో రానున్న రోజుల్లో ఆ 100 కార్యక్రమాలు కూడా పూర్తి చేసి అత్యంత ఉత్సాహంతో ఇంకా ముందుకెళ్తామని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో వైష్ణవి రామకృష్ణ, మమతల పందిరి ఉపాధ్యక్షులు వేసం శ్రీనివాసు, అడ్మిన్ టీం దాసరి సునీత, పటమట రామకృష్ణ, పెరుమాళ్ల కుమార్, లంకా వర్షిత, జ్ఞానప్రసన్న కుమార్, రాజు గౌరిశెట్టి, ఎంవీఆర్ మూర్తి, రజిత చౌదరి, లక్ష్మీకుమారి చౌదరి, విందనాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.